Hey guys, welcome back to another video. And guys, ఈ వీడియోలో నేను the beginning after the end చాప్టర్ 81 to 90 వరకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ గైస్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో అందుకే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. అండ్ గైస్ ఈ వీడియోకి యాజ్ యూజువల్ గా 1k likes plus 150 comments టార్గెట్ ఉంది. సో టార్గెట్ ని ప్లీజ్ ఫినిష్ చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ లాస్ట్ వీడియో టార్గెట్ ని ఫినిష్ చేసినందుకు. ఈ వీడియో కూడా ఫినిష్ చేయండి. అండ్ ఆల్సో ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి, వాళ్ళతో కూడా లైక్ కొట్టండి, వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ అయిపోయించండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మన అకౌంట్ని ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, కంపంగా ఫాలో అవ్వండి, మర్చిపోకండి. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. ఇక చాప్టర్ 81లో మనం క్యాథరిన్ థాట్స్ని వింటాం అబౌట్ ఆథర్. సో స్టార్టింగ్లో క్యాథరిన్ ఏమని అనుకుంటుంది, ఆథర్ ఒక నార్మల్ అబ్బాయే, జస్ట్ లైక్ వాళ్ళ అన్న కర్టిస్ లాగా అని అనుకుంటుంది. బట్ ఆప్షన్ హౌస్లో జరిగిన ఇన్సిడెంట్ని చూసి క్యాథరిన్కి అర్థమైంది ఆథరు అందరు అబ్బాయిలా కాదు, తను చాలా డిఫరెంట్ అని. అండ్ తర్వాత స్టోరీ ప్రెజెంట్లోకి వస్తుంది. అండ్ కర్టిస్ గాడు ఆ బుల్లి అవలగాల్ని అడుగుతాడు ఏం జరిగిందని. దాంతో అవలగాలు అంటారు, మేము జస్ట్ ఇక్కడ నుంచి వెళ్తున్నాము అండ్ ఆథర్ మమ్మల్ని పట్టుకుని కొట్టేసిండు అని అంటారు. అండ్ కర్టిస్ గాడు వాళ్ళ మాటలో నమ్మేస్తాడు. బట్ క్యాథరిన్కి అర్థమవుతుంది ఈ అవలగాలు అబద్ధం చెప్తున్నారని. అండ్ దాంతో ఆథర్ అంటాడు వాట్ ఎ జోక్ అని. దాంతో రాయల్ గాడు ఉంటాడు కదా, వాడు ఆథర్ మీద చేయి వేసి అంటాడు నువ్వు ప్రిన్స్తో అట్లా మాట్లాడకూడదని. బట్ ఆథరు తన ఆరని చూపిస్తాడు. దాంతో రాయల్ గాడికి పడిపోద్ది. అండ్ అప్పుడు విన్సెంట్ గాడు మధ్యలోకి వచ్చేస్తాడు అండ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఇక్కడ ఏమైందని ప్రిన్స్ గాడికి. దాంతో కర్టిస్ గాడు అవలగాలతో అంటాడు నాకే అబద్ధం చెప్తారా, మీ పేర్లు ఏంటో చెప్పండి అని అడుగుతాడు. దాంతో ఒకడు అంటాడు ఐఎమ్ జమీల్ అండ్ నేను హౌస్ స్టాడెంట్ పెద్ద కొడుకునని అంటాడు. అండ్ హౌస్ స్టాడెంట్ అని వినగానే కర్టిస్ గాడు అనుకుంటాడు ఈ సిచ్యువేషన్ కాంప్లికేట్ అవుతుందని. ఎందుకంటే హౌస్ స్టాడెంట్ ఒక మేజర్ డోనర్ అనమాట రాయల్ ఫ్యామిలీకి అండ్ సైరస్ అకాడమీకి. సో ఈ జమీల్ గారిని పనిష్ చేస్తే వీళ్ళ డొనేషన్స్ ఆగిపోతాయేమో అని కర్టిస్ గాడు వీళ్ళని వదిలేదామని అనుకుంటాడు పనిష్ చేయకుండా. బట్ మన ఆథర్ ఊరుకుంటాడా, తను డైరెక్ట్గా సింథియాకి కాల్ చేస్తాడు విత్ ద స్క్రోల్స్. అండ్ ఆథర్ సింథియాకి చెప్తాడు నువ్వు జమీల్ గారిని అండ్ వాడి గ్యాంగ్ని అకాడమీ నుంచి ఎక్స్పెల్ చేయకపోతే నేను అసలు అకాడమీకి రాను అని అంటాడు. దాంతో అప్పటికప్పుడు సింథియా జమీల్ గారిని అండ్ వాడి గ్యాంగ్ని ఎక్స్పెల్ చేస్తుంది ఫ్రమ్ ద సైరస్ అకాడమీ. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు. అండ్ తర్వాత ఈ లొల్లంతా అయిపోయిన తర్వాత కర్టిస్ గాడు ఆథర్కి అపాలజైజ్ చేస్తాడు జమీల్ గారిని పని చేయకుండా వదిలేసినందుకు. అండ్ దానికి ఆథర్ ఓకే అనేస్తాడు. అండ్ అప్పుడే క్యాథరిన్ ఆథర్ని అడుగుతుంది నువ్వు నాతో పాటు ఎప్పుడైనా టీ తాగడానికి వస్తావా అని. దానికి అఫ్కోర్స్ ఆథర్ ఓకే అనేస్తాడు. ఆ తర్వాత మన ఆథర్ వాళ్ళు అనౌన్స్మెంట్ జరుగుతున్న ప్లేస్కి పోతారు. అండ్ ఇక్కడికి ఆల్రెడీ 3 కింగ్డమ్స్ యొక్క కింగ్స్ అండ్ క్వీన్స్ వచ్చేస్తారు. అండ్ అఫ్కోర్స్ వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తారు దట్ మనం మన 3 కింగ్డమ్స్ని కంబైన్ చేయబోతున్నామని. అండ్ ఇప్పటి నుంచి ఎవరు కూడా ఎవరి ఎనిమీస్ కాదు, అందరు కూడా ఈక్వలే, నో డిస్క్రిమినేషన్ అండ్ నో వార్. ఈ కాంటినెంట్లో ఎవరైనా ఎక్కడికైనా పోవచ్చు. అందుకే కదా ఎల్స్ అండ్ డ్వార్స్ హ్యూమన్ కింగ్డమ్కి వస్తున్నారు టు స్టడీ ఎట్ సైరస్ అకాడమీ. అండ్ ఆల్సో వీళ్ళు వేరే కాంటినెంట్ ఉందనే విషయం కూడా అనౌన్స్ చేస్తారు. దాంతో అఫ్కోర్స్ పీపుల్ అందరూ కూడా భయపడిపోతారు, వేరే కాంటినెంట్ వాళ్ళు మన మీద అటాక్ చేయొచ్చు అండ్ మనల్ని చంపేయచ్చు అని. అందుకే ఈ కింగ్ వాళ్ళు ల్యాన్సెస్ని తెస్తారు టు ప్రొటెక్ట్ ద పీపుల్. అండ్ ఈ ల్యాన్సెస్ అనే వాళ్ళు చాలా స్ట్రాంగెస్ట్ మెంబర్స్ అనమాట కాంటినెంట్లోనే. ఈవెన్ కింగ్స్ కన్నా కూడా ఈ 6 మెంబర్స్ చాలా స్ట్రాంగెస్ట్ అనమాట. సో ఈ ల్యాన్సెస్ ఎందుకు ఇంత స్ట్రాంగ్గా ఉన్నారని తర్వాత మనకి తెలుస్తుంది స్టోరీలో. అండ్ ఇప్పుడు ఈ 6 మెంబర్స్ పేర్లు చెప్తాను వినండి. సో ఫస్ట్ వచ్చేసి ఎలియాట్ రిస్కెన్, అండ్ నెక్స్ట్ వచ్చేసి వరై ఔరే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్ఫ్రెడ్ వారెండ్, అండ్ నెక్స్ట్ వచ్చేసి అయా గ్రెఫిన్, అండ్ నెక్స్ట్ వచ్చేసి మైకా ఎర్త్బోన్, అండ్ లాస్ట్ వచ్చేసి బైరన్ వైక్స్. అండ్ గైస్ వైక్స్ అని పేరు వినగానే మీకు ఎవరు గుర్తు రావట్లేదా? సరిగ్గా గుర్తెచ్చుకోండి. మీకు ఒక అవలగాడు గుర్తొస్తాడు. అన్నాడు ఎవడు, మన లూకస్ అవలగాడు. అందుకే క్యాస్పెన్ గాడు ఆథర్తో అట్లా అంటాడు నువ్వు లూకస్ వాళ్ళ అన్నని డిఫీట్ చేయలేవని. సో ఈ బైరన్ గాడు ఒక ల్యాన్స్ కాబట్టే క్యాస్పెన్ గాడు అట్లా అన్నాడు. అండ్ గైస్ ఈ 6 మెంబర్స్కి కింగ్స్ 6 రింగ్స్ ఇస్తారు. అండ్ ఈ రింగ్స్ ఉంటేనే వీళ్ళు ఇంత స్ట్రాంగ్గా ఉంటారు, లేకపోతే వీళ్ళు అంత స్ట్రాంగ్గా ఉండరు. అండ్ ఈ బైరన్ గారిని చూస్తే ఆథర్కి చాలా కోపము వస్తుంటుంది. బట్ ఆథర్ కంట్రోల్ చేసుకుంటాడు. అండ్ ఆథర్ ఇంకా లూకస్ గాడి మీద రివెంజ్ కూడా తీసుకోలేడు బికాస్ ఆఫ్ బైరన్. బట్ ఆ మూడ్లోకి వెళ్ళి ఆథర్ త్వరగా బయటికి వచ్చేస్తాడు బికాస్ ఈ రోజు ఎలిది బర్త్డే కాబట్టి. దాంతో ఆఫ్కోర్స్ బర్త్డే పార్టీ చాలా గ్రాండ్గా చేస్తారు ఆథర్ వాళ్ళు. అండ్ చాలా మంది గెస్ట్లు కూడా వస్తారు ఫర్ ద బర్త్డే. అండ్ దాంతో అఫ్కోర్స్ అందరూ కూడా మంచిగా తింటారు, డాన్సులు వేస్తారు అండ్ చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఆల్సో పార్టీకి గైడెన్ గాడు కూడా వస్తాడు. అండ్ వాడు ఆథర్తో మాట్లాడాలని అనుకుంటాడు. అండ్ ఆల్సో మనం టెస్ని కూడా చూస్తాం. అండ్ తను కూడా పార్టీకి వస్తుంది. బట్ తను లోపలికి రాదు, తను బయట నుంచే ఎలికి గిఫ్ట్ ఇచ్చి వెళ్ళిపోద్ది. తర్వాత ఆథర్ని స్కూల్లో చూడొచ్చని.
అండ్ తర్వాత గైడెన్ గాడు ఆథర్తో మాట్లాడుతూ ఉంటాడు అండ్ వాడు ఒక డీల్ని ప్రపోజ్ చేస్తాడు. అండ్ అదేంటి వాడు ఆథర్ని అడుగుతాడు, నువ్వు నాకు అప్పుడప్పుడు వచ్చి కొన్ని ఇన్వెన్షన్స్లో హెల్ప్ చేయాలి అండ్ ఇన్ రిటర్న్ గైడెన్ గాడు ఆథర్కి ఏం హెల్ప్ కావాలంటే అది చేసి పెడతా అని అంటాడు. దాంతో ఆథర్ ఈ డీల్కి ఒప్పేసుకుంటాడు. అండ్ అప్పుడే లిలియా ఇక్కడికి వస్తుంది అండ్ ఆథర్ అండ్ లిలియా చాలా రోజుల తర్వాత మళ్ళీ కలుస్తున్నారు కాబట్టి అందుకే వాళ్ళిద్దరూ కొంతసేపు మాట్లాడుకుంటారు. అండ్ అప్పుడే ఆథర్ లిలియాతో అంటాడు, నీ వెనకాల చాలా మంది అబ్బాయిలు పడుతున్నారని. దాంతో లిలియా అంటది, అట్లేమీ కాదు, నాకు బాయ్ ఫ్రెండ్ ఎవరు లేరు అండ్ నీ వల్లనే నా లైఫ్ చేంజ్ అయింది ఇట్లా, థ్యాంక్స్ టు యూ అని అంటది. దాంతో ఆథర్ అంటాడు, అయితే తర్వాత ఎప్పుడైనా నీకు బాయ్ ఫ్రెండ్ దొరికితే వాడిని నేనే చూసి ఫస్ట్ అప్రూవ్ చేస్తా అంకుల్ విన్సెంట్ కన్నా ముందే అని అంటాడు. దాంతో లిలియా షూర్ అని అంటది అని వెళ్ళిపోద్ది. అండ్ ఇది చూసాక గైడెన్ గాడికి అర్థమవుతుంది లిలియాకి ఆథర్ మీద క్రష్ ఉందని. అండ్ ఈ విషయం ఆథర్కి కూడా తెలుసు. బట్ ఆథర్ అంటాడు, ఇది లవ్ కాదు, అది ఇన్ఫాచ్యుయేషన్ మాత్రమే, నేను తనకి హెల్ప్ చేసిన కాబట్టి తనకి ఇన్ఫాచ్యుయేషన్ ఫీలింగ్ వచ్చింది నా మీద, తర్వాత తనే రియలైజ్ అవుతుంది ఇది లవ్ కాదని అని ఆథర్ అంటాడు. అండ్ తర్వాత ఎలి గిఫ్ట్లు ఓపెన్ చేస్తుంటది అండ్ అట్లా తనకి ఒక బో దొరుకుతుంది యాజ్ అ గిఫ్ట్. అని బోని ఎవరు పంపించారో తెలుసా, మన తెస్సు. అండ్ తర్వాత ఆథర్ కూడా పెండెంట్స్ ఇచ్చేస్తాడు తన సిస్టర్కి అండ్ మామ్కి. దాంతో ఆఫ్కోర్స్ వాళ్ళిద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ అట్లా కొన్ని మంత్స్ అయిపోతాయి. అండ్ ఒక రోజు గైడెన్ గాడు ఆథర్ని తన వర్కింగ్ ప్లేస్కి పట్టుకోబోతాడు. అండ్ ఇక్కడ వీళ్ళు షిప్ని తయారు చేసి ఉంటారు విత్ స్టీమ్ ఇంజిన్. అండ్ షిప్ ఆల్మోస్ట్ రెడీ కూడా అయిపోయింది. అండ్ ఆథర్ సైరస్ అకాడమీకి వెళ్ళేసరికి షిప్ ఫుల్గా రెడీ అయిపోద్ది అండ్ ఓషన్లోకి కూడా వెళ్ళిపోద్ది. అండ్ ఆల్సో గైడెన్ గాడు ఆథర్కి ఒక బ్రేస్లెట్ ఇస్తాడు. సో ఇది మానాని హైడ్ చేస్తుంది. సో యాక్చువల్గా అయితే ఆథర్ ఏదైనా 2 ఎలిమెంట్స్ని మాత్రమే యూజ్ చేయాలని అనుకుంటాడు ఇన్ సైరస్ అకాడమీ. ఇంకో 2 వేరే ఎలిమెంట్స్ని అసలు యూజ్ చేయదని అనుకుంటాడు. అందుకే తను ఈ బ్రేస్లెట్ని అడుగుతాడు గైడెన్ గాడిని. అండ్ ఇట్లా ఎందుకంటే లూకాస్ గడికి తెలుసు కదా ఆథర్ ఒక క్వాడ్రా ఎలిమెంటల్ మ్యాజిషియన్ అని. అందుకే ఆథర్ తన మానాన్ని హైడ్ చేయాలని అనుకుంటున్నాడు. లూకాస్ గడికి డౌట్ రావద్దని తన మీద. అండ్ తర్వాత ఆథర్ ఇంటికి పోతూ ఉంటాడు. అండ్ అప్పటిక అవలగాడు ఆథర్కి గుద్దుకుంటాడు. అండ్ ఆథర్ వాడికి సారీ కూడా చెప్తాడు. బట్ అయినా సరే వాడు ఆథర్ని గెలుపుతాడు. దాంతో ఆథర్ తన ఆరని చూపించి అవలగాడిని భయపెట్టిస్తాడు. దాంతో వాడికి పడిపోద్ది. అండ్ తర్వాత ఆథర్ ఇంకా ఇంటికి వెళ్ళిపోతాడు. అండ్ సైరస్ అకాడమీ వాళ్ళు ఆథర్కి అండ్ ఎలిజాకి వాళ్ళ యూనిఫామ్స్ని పంపించేసారు. అంటే ఆథర్ ఇక వెళ్ళిపోవచ్చు సైరస్ అకాడమీకి ఇంకా. అండ్ తర్వాత నెక్స్ట్ డే అవుతుంది అండ్ ఆథర్ అండ్ ఎలిజా వెళ్ళిపోతారు ఇక సైరస్ అకాడమీకి. అండ్ అఫ్కోర్స్ చాలా మంది కొత్త స్టూడెంట్స్ వస్తారు సైరస్ అకాడమీలో జాయిన్ అవ్వడానికి, ఎందుకంటే 3 కింగ్డమ్స్ కంబైన్ అయినాయి కాబట్టి. అండ్ తర్వాత స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ పేర్లు రాపించుకుంటారు. అండ్ వాళ్ళు ఏ ఎలిమెంట్స్ అయితే యూజ్ చేయగలుగుతారో అవి రాపించుకుంటారు. అండ్ ఇప్పుడు ఆథర్ ఓన్లీ ఎర్త్ అండ్ విండ్ మ్యాజిక్నే యూజ్ చేయాలని అనుకుంటాడు, వేరే ఎలిమెంట్స్ని యూజ్ చేయొద్దని అనుకుంటాడు. అండ్ తర్వాత ఎంట్రన్స్ సెరమనీ స్టార్ట్ అవుతుంది. దాంతో స్టూడెంట్స్ అందరూ కూడా కూర్చుంటారు. అండ్ అప్పుడే సింథియా వస్తుంది అండ్ స్టూడెంట్స్ అందరినీ వెల్కమ్ చేస్తుంది. అండ్ అఫ్కోర్స్ తను అంటది ఈ ఇయర్ ఎక్కువ ఎల్ఫ్స్ అండ్ డ్వార్స్ జాయిన్ అయ్యారు అకాడమీలో అని. అండ్ ఆల్సోగా సింథియా తన సౌండ్ మ్యాజిక్ ని యూజ్ చేస్తుంది తన వాయిస్ స్టూడెంట్స్ అందరికి క్లియర్ గా వినిపించాలని. అండ్ ఆల్సో అప్పుడే సింథియా స్టూడెంట్ కౌన్సిల్ ని ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కి ఇంట్రొడ్యూస్ చేపిస్తుంది. అండ్ స్టూడెంట్ కౌన్సిల్ లో మన లిలియా ఉంటది అండ్ మన తెస్ కూడా ఉంటది. అండ్ ఇంకా తెస్సే ఈ కౌన్సిల్ కి ప్రెసిడెంట్. అండ్ ఆల్సో తెస్ సింథియాకి డిసైపుల్, అంటే పర్సనల్ గా సింథియానే తెస్ కి టీచ్ చేసింది అబౌట్ మ్యాజిక్. అండ్ అది ఎవరి వల్ల, మన తాత వల్ల, బికాస్ సింథియా తాతకి బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి. బట్ స్టూడెంట్స్ అందరికి తెస్ టాలెంటెడ్ గా అండ్ గార్జియస్ గా కనిపిస్తుంది. దాంతో స్టూడెంట్స్ అందరు కూడా తెస్ కి పడిపోతారు. అండ్ తాత తెస్ కూడా స్పీచ్ ఇస్తుంది అబౌట్ డిస్క్రిమినేషన్. అతను అంటే డిస్క్రిమినేషన్ మన మధ్య ఉండకూడదు, మనం అందరం కూడా స్టూడెంట్స్, సో అందుకే మనం ఎలాంటి డిస్క్రిమినేషన్ చూపించకుండా మంచిగా ఉందాం ఫ్రెండ్స్ లాగా అని అంటది. బట్ ఒకవేళ డిస్క్రిమినేషన్ అయిందనుకో తెస్సే చేసుకుంటది అండ్ స్టూడెంట్ ని ఎక్స్పెల్ కూడా చేయొచ్చు, అంటే అంత పవర్ ఉంది తెస్ దగ్గర ఇప్పుడు. అండ్ తెస్ ఒక స్పీచ్ విని అందరు కూడా క్లాప్స్ కొడతారు. అండ్ నిలజగాడు అయితే లవ్ లో పడిపోతాడు తెస్ తో. అండ్ తర్వాత సెరమనీ ఇంకా అయిపోద్ది అండ్ స్టూడెంట్స్ అందరూ కూడా వెళ్ళిపోతుంటారు డామ్స్ కి. అండ్ అప్పుడే ఇద్దరు అవలగాళ్ళు గొడవ పడతారు. అండ్ ఒకడేమో హ్యూమన్, ఇంకొకడేమో డ్వార్వ్. అండ్ తర్వాత ఇంకేముంది గొడవ పెద్దగా అవుతుంది అండ్ వీళ్ళిద్దరు ఇంకా ఫైట్ చేసుకుంటారు. అండ్ కొంతసేపు మంచిగానే ఫైట్ చేసుకుంటారు. బట్ ఆ హ్యూమన్ గాడు డ్వార్ ని డిఫీట్ చేస్తాడు. సో వాడు డిఫీట్ చేసిండు, బట్ వాడు ఆ డ్వార్ స్టూడెంట్ ది చెయ్యి కూడా విరగొడదామని అనుకుంటాడు. బట్ ఆథర్ అట్లా అవనిస్తాడా? అవనేడు కదా. దాంతో ఆథర్ ఆ హ్యూమన్ స్టూడెంట్ గారిని డిస్ట్రాక్ట్ చేస్తాడు. స్టూడెంట్ కౌన్సిల్ వాళ్ళు వస్తున్నారని, బట్ యాక్చువల్గా అయితే వాళ్ళు రారు. దాంతో ఆ హ్యూమన్ స్టూడెంట్ గాడు ఆథర్తో గొడవ పడతాడు, నన్ను ఎందుకు కలుపుతున్నావు అని. అండ్ ఆథర్ చాలా కూల్ గా హ్యాండిల్ చేస్తాడు అండ్ వాడిని పంపించేస్తాడు కూడా. బట్ అప్పుడే సిల్వి వాడి మీద ఊస్తుంది. దాంతో వాడికి అఫ్కోర్స్ చాలా కోపం వస్తుంది అండ్ వాడు ఆథర్ని కొట్టడానికి వస్తాడు. బట్ అప్పుడే తెస్ వాళ్ళు వచ్చి వాడిని ఆపేస్తారు. అండ్ ఆథర్ తెస్ తో మాట్లాడదామని అనుకుంటాడు. బట్ అప్పుడే లిలియా మధ్యలోకి వచ్చేస్తుంది. తను ఆథర్తో మాట్లాడుతుంది. దాంతో తెస్ లిలియాని అడుగుతుంది, నీకు ఆథర్ తెలుసా అని. దాంతో ఆథర్ అంటాడు, మేమిద్దరం ఒక ఇంట్లోనే ఉంటామని. దాంతో అఫ్కోర్స్ తెస్ జెలస్ గా ఫీల్ అవుతుంది. అండ్ తర్వాత తెస్ ఆవులుగానే తిడుతుంది అండ్ ఇంకోసారి ఇట్లా చేయొద్దని అంటది. అండ్ చేస్తే ఎక్స్పెల్ చేస్తానని అంటది. దాంతో వాడు ఆథర్కి సారీ అని చెప్పి వెళ్ళిపోతాడు.
అండ్ తర్వాత తెస్తూ ఆథర్ని కూడా తిడుతుంది, నువ్వు స్కూల్ ఫస్ట్ అని ఇట్లా చేస్తున్నావు ఎందుకని. దాంతో ఆథర్ ఎందుకో సడన్గా సీరియస్ అయిపోతాడు. అతను అంటాడు, నేనేమి కావాలని వాడిని గెలకలేదు, వాడు ఒక డ్వార్ స్టూడెంట్ది చెయ్యి వేరే కొట్టబోయాడు, అందుకే నేను వాడిని ఆపాను, లేకపోతే మీరు దీనికన్నా పెద్ద ప్రాబ్లంతో డీల్ చేసేవారు, బట్ అయినా సరే తప్పు నాదే అయితే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. దాంతో క్లీవ్ అనేవాడు ఆథర్ని ఆపుతాడు అని అంటాడు, నువ్వు ప్రెసిడెంట్ టెస్ట్తో అట్లా మాట్లాడకూడదని. దాంతో ఆథర్ వాడిని పైకెత్తి కింద పడేస్తాడు విండ్ మ్యాజిక్ తో. అండ్ ఆథర్ ఇంకా వెళ్ళిపోతాడు. దాంతో టెస్ ఆఫ్ కోర్స్ సాడ్ గా ఫీల్ అవుతుంది. అతను ఆథర్ని సరిగ్గా వెల్కమ్ చేయలేదని కూడా సాడ్ గా ఫీల్ అవుతుంటది. సో యాక్చువల్గా అయితే టెస్ ఆథర్ని హక్ చేసుకుని మరీ వెల్కమ్ చేద్దామని అనుకుంటుంది, బట్ తను స్టూడెంట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కాబట్టి తను అట్లా చేయకూడదు. అండ్ వేరే సైడ్ మనం ఆథర్ని చూస్తాం. అండ్ ఆథర్ కూడా అనుకుంటాడు ఎందుకు నేను అట్లా బిహేవ్ చేసినానని. అండ్ అప్పుడే వీళ్ళ రూమ్ దగ్గరికి సింథియా వస్తుంది. అండ్ అఫ్కోర్స్ సింథియా ఆథర్తో మాట్లాడడానికి వచ్చింది. దాంతో వీళ్ళిద్దరు కూర్చుంటారు అండ్ మాట్లాడుకుంటారు. అండ్ అఫ్కోర్స్ సింథియా ఫీల్ అయిపోతుంది ఆథర్ అండ్ సిల్వీ స్ట్రాంగ్ అయ్యారని. అండ్ ఆల్సో సింథియాకి తెలిసిపోద్ది దట్ ఆథర్ ఒక సీల్ని యూజ్ చేసి తన మానాన్ని హైడ్ వేసుకుంటున్నాడని. బట్ సింథియాకి ఇట్లా ఇష్టం ఉండదు ఆథర్ తన మానాన్ని హైడ్ వేసుకోవడం, ఎందుకంటే సింథియా అందరి ముందు ఎక్సెల్ దవ్వాలని అనుకుంటుంది, నా దగ్గర క్వార్టర్ ఎలిమెంటరీ స్టూడెంట్ ఉన్నాడని. బట్ ఆథర్ అంటాడు, నేను ఒక ఎనిమిని చేసుకున్నాను, అందుకే నేను నా మానాన్ని హైడ్ వేసుకుంటున్నాను, సో దట్ వాడికి డౌట్ రావద్దని ఆథర్ అంటాడు. అండ్ అప్పుడు సింథియాకి తెలిసి వాడు లూకస్ అని. అండ్ తర్వాత ఆథర్ సింథియాని అడుగుతాడు, నేను హై లెవెల్ మానా థియరీ క్లాసెస్లో అటెండ్ అవ్వాలని అనుకుంటున్నాను, నాకు పర్మిషన్ ఇవ్వని అడుగుతాడు. దాంతో అఫ్కోర్స్ సింథియా పర్మిషన్ ఇచ్చేస్తుంది. అంటే గైస్ ఇప్పుడు ఆథర్ 2 క్లాసెస్లో అటెండ్ అవుతాడు. ఫస్ట్ ఏమో నార్మల్ క్లాసెస్ విత్ ఎలిజా అండ్ నెక్స్ట్ ఏమో హై లెవెల్ మానా క్లాసెస్. సో సింథియా ఆథర్ యొక్క రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసింది కాబట్టి సింథియా కూడా ఒక హెల్ప్ని అడుగుతుంది ఆథర్ని. అండ్ అదేంటి డిసిప్లినరీ కమిటీలో ఆథర్ని జాయిన్ అవ్వమని అడుగుతుంది, ఎందుకంటే డిస్క్రిమినేషన్ చాలా ఎక్కువ ఉంది కదా, చూశారు కదా ఇప్పుడే. సో గైస్ ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, మళ్ళీ డిసిప్లినరీ కమిటీ వాళ్ళు ఉంటే స్టూడెంట్ కౌన్సిల్ వాళ్ళు ఏం చేస్తారని. సో స్టూడెంట్ కౌన్సిల్ వాళ్ళు షీల్డ్ లాంటి వాళ్ళు డిస్క్రిమినేషన్ అయిపోయినాక అప్పుడు సిచ్యువేషన్ని హ్యాండిల్ చేస్తారు. బట్ డిసిప్లినరీ కమిటీ వాళ్ళు స్పోర్ట్స్ లాంటి వాళ్ళు వీళ్ళు డిస్క్రిమినేషన్ని అసలు అవ్వనీయకుండా చేయాలి, అది కౌన్సిల్కి అండ్ కమిటీకి ఉన్న డిఫరెన్స్. అండ్ ఈ కమిటీలో ఆథర్ని జాయిన్ అవ్వమని సింథియా అడుగుతుంది. బట్ ఆథర్ రిఫ్యూజ్ చేస్తాడు అని అంటాడు, నాకేమీ హై లెవెల్ క్లాసెస్ వద్దు, నేను లైబ్రరీకి పోయి బుక్స్ చదువుకుంటా అండ్ నేర్చుకుంటా అని అంటాడు. దాంతో సింథియా అంటది, ఆ హై లెవెల్ మానా బుక్స్ అనేవి ఫస్ట్ ఇయర్స్కి ఇవ్వరు, నువ్వు ఒక డివెంట్ అని సీనియర్స్కి ప్రూవ్ చేస్తే అప్పుడు నీకు వాళ్ళు ఆ బుక్స్ ఇస్తారు. బట్ ఆథర్ ఇప్పుడు డివెంట్ అని ప్రూవ్ చేసుకోలేడు కదా, అట్లా చేస్తే లూకస్ గడికి తెలిసిపోద్ది కదా. అండ్ అట్లా సింథియా ఆథర్ని ఎక్కిరిస్తుంటుంది. బట్ ఆల్సో సింథియా అంటది, కమిటీలో నీతో పాటు చాలా మంది స్ట్రాంగ్ స్టూడెంట్స్ కూడా ఉంటారు ఫ్రమ్ ద హైయర్ క్లాసెస్, వాళ్ళతో నువ్వు స్పారింగ్ చేసి స్ట్రాంగ్ అవ్వచ్చు అండ్ నేను నీకు ట్రైనింగ్ ఫెసిలిటీ కూడా ఇస్తా, నువ్వు జాయిన్ అవుతే అని సింథియా అంటది. అండ్ ఆల్సో సింథియా అంటది, యాక్చువల్గా అయితే లూకస్ గడు జాయిన్ అవ్వాలి ఈ కమిటీలో, బట్ నేను వాడిని రిజెక్ట్ చేశాను, నీకోసం ఆథర్ నువ్వు జాయిన్ అవుతావని, అయినా నువ్వు జాయిన్ అవ్వకపోయినా నేను నిన్ను అసలు వదలను, నువ్వు జాయిన్ అయ్యేంత వరకు అని సింథియా అంటది. దాంతో ఆథర్గా ఒప్పేసుకుంటాడు వేరే ఆప్షన్ లేక. దాంతో సింథియా ఆథర్కి యూనిఫామ్ ఇస్తుంది కమిటీది. అండ్ వెళ్లే ముందు సింథియా ఆథర్తో అంటది, నువ్వు మళ్ళీ తెస్తో మేకప్ అయిపో, నీ చైల్డ్హుడ్ ఫ్రెండ్తో అట్లా ఉండొద్దని అంటది. దాంతో ఎలిజా గడకుండా పగిలిపోద్ది, ఎందుకంటే వాడు టెస్ట్ని ట్రై చేద్దామని అనుకుంటాడు కదా. అండ్ ఆథర్ వాడికి చెప్పాడు టెస్ట్ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అని. అండ్ దాంతో ఎలిజా గడు అంటాడు ఆథర్తో, లిలియా, ప్రిన్సెస్ క్యాథ్లిన్, టెస్ ఎంతమంది కావాలరా నీకని అంటాడు. అండ్ తర్వాత వీళ్ళిద్దరూ తినడానికి పోతారు. అండ్ అప్పటిక అవలగడ వస్తాడు అండ్ వాడు ఎలిజాని వాడు గ్రూప్లో జాయిన్ అవ్వమని అడుగుతాడు, బికాస్ వాళ్ళ గ్రూప్లో అందరు కూడా నోబెల్సే కాబట్టి. అండ్ వాడు ఆథర్ని ఎక్కిరిస్తాడు కూడా, ఆథర్ ఒక నోబెల్ కాదు, నువ్వు వాడితో ఎందుకు తిరుగుతున్నావు ఎలిజా అని అంటాడు వాడు. దాంతో అఫ్కోర్స్ ఎలిజా గాడు వాడినే తిరిగి ఎక్కిరిస్తాడు. దాంతో అవలగడికి కోపం వస్తుంది అండ్ వాడు ఇంకా గొడవ పడతాడు. అండ్ మన ఆథర్ని కొట్టడానికి కూడా వస్తాడు, బట్ మధ్యలోకి మన ఎలిజా గాడు వచ్చేస్తాడు అండ్ వాడు దెబ్బలు తిందామని అనుకుంటాడు ఆథర్కి బదులు. సో దాంతో ఆథర్ ఇంకా సీరియస్ అవుదామని అనుకుంటాడు. బట్ ఎప్పుడే మన టెస్ వచ్చి ఈ అవలగాన్ని బైన్స్ తో కట్టేస్తుంది అండ్ టెస్ మళ్ళీ వెళ్ళిపోద్ది. అండ్ ఆథర్ టెస్ ని చూసేస్తాడు. అండ్ తర్వాత ఆథర్ ఈ అవలగడ పరువు మొత్తం కూడా తీసేద్దామని అనుకుంటాడు, ఎందుకంటే వీడు నోబెల్ కాబట్టే కదా ఇన్ని అక్షరాలు చెప్తుండు. అండ్ ఆథర్ ఏం చేశాడో తెలుసా గైస్, వాడి ప్యాంట్ ని కిందకి లాగేస్తాడు. దాంతో అఫ్ కోర్స్ అందరు కూడా వాడిని చూసి నవ్వుతారు అండ్ వాడి పరువు మొత్తం కూడా పోతుంది. అండ్ తర్వాత ఆథర్ టెస్ దగ్గరికి పోతాడు అండ్ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు అండ్ ఒకరికొకరు సారీ అని చెప్పుకుంటారు మార్నింగ్ అట్లా బిహేవ్ చేసినందుకు. అండ్ తర్వాత టెస్ ఆథర్ మీద వాళ్తుంది అండ్ అట్లా రొమాంటిక్గా మాట్లాడుకుంటారు ఇద్దరు. అని అప్పుడే ఎలిజా గాడు వీళ్ళిద్దరిని చూసేస్తాడు అండ్ దాంతో వాడు ఆథర్ని వియర్డ్గా చూస్తాడు అండ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అండ్ సిల్వీ ఏమో టెస్ మీదకి ఎక్కేస్తుంది. అండ్ తర్వాత వీళ్ళిద్దరూ అట్లా నడుస్తూ మాట్లాడుకుంటారు అండ్ ఒకరి విషయాలు ఇంకొకరికి చెప్పుకుంటారు. అండ్ అప్పుడే ఆథర్ టెస్కి ఆల్డర్వుడ్ గార్డెన్ ది బీచ్ కూడా ఇస్తాడు అండ్ దీంట్లో బీచ్ వీల్ కూడా ఉంది కదా. దాంతో టెస్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆథర్ తనకి ఇంత మంచి అండ్ ప్రీషియస్ గిఫ్ట్ ఇస్తున్నాడని.
అండ్ తర్వాత ఆథర్ తన రూమ్ లకి పోతాడు అండ్ ఎలిజా గడేమో వెయిట్ చేస్తూ ఉంటాడు ఆథర్ కోసం, ఆథర్ దగ్గర నుంచి వినడానికి తను తెస్తూ ఏం మాట్లాడిండని. అండ్ అఫ్ కోర్స్ ఎలిజా గాడు చాలా జెలస్ గా ఫీల్ అవుతాడు. అండ్ అట్లా ఆథర్ ది ఫస్ట్ డే ఇన్ ద స్కూల్ ఎండ్ అయిపోద్ది గాయ్స్. సో గాయ్స్ ఈ వీడియోని ఇక్కడ ఇంకా ఎండ్ చేసేద్దాం. మీకు వీడియో నచ్చితే ఈ వీడియోకి ఇచ్చిన టార్గెట్ త్వరగా ఫినిష్ చేసేయండి, అప్పుడు నెక్స్ట్ వీడియో కూడా త్వరగా పెట్టేస్తాను. అండ్ ఆల్సో ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి, వాళ్ళతో కూడా లైక్ కొట్టండి, వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో కూడా మన అకౌంట్ని ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, కంపంగా ఫాలో అవ్వండి మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గాయ్స్.